హాయ్ ఫ్రెండ్స్, నేను భారతి. ఇక్కడ చూడండి, నేనైతే ఫిష్ని తీసుకున్నాను. ఇలా శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఇలా లెమన్ జ్యూస్ని ఇలా పిండేసుకోవాలండి. ఇలా పిండిన తర్వాత మొత్తం చేపలకి ఇలా బాగా పట్టించాలి. ఇలా పట్టించిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఉప్పు అలాగే పసుపు వేస్తున్నాను. చూడండి, పసుపు కారం ఇలా వేసుకొని ఇలా బాగా చేపల ముక్కలకి ఇలా బాగా పట్టించాలండి. చూడండి, ఇలా బాగా పట్టిన తర్వాత కొద్దిగా గరం మసాలాని కూడా ఇలా యాడ్ చేసుకుంటున్నాను లైట్గా. ఇలా వేసుకొని ఇలా మొత్తం ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టుకోవాలండి. చూడండి, 1 అవర్ తర్వాత ఓపెన్ చేసి ఇప్పుడు జస్ట్ స్టవ్ మీద ఇలా కళాయి పెట్టుకున్నాను. అందులో కొద్దిగా ఆయిల్ వేసానండి. నేను చాలా తక్కువ ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటున్నానండి. చూడండి, ఇప్పుడు ఒక్కొక్క చేప ముక్కల్ని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 5 మినిట్స్ ఆగి చేప ముక్కల్ని రెండో వైపుని ఇలా తిప్పేసుకోవాలి. చూడండి, చాలా చక్కగా ఫ్రై అవుతున్నాయండి. చాలా సింపుల్గా ఇలా తయారు చేసుకోండి. ఫిష్ ఫ్రై రెడీ అండి. మీకు కూడా ఈ రెసిపీగా నచ్చినట్లయితే ప్లీజ్ అండి భారతి వ్లాగ్స్ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.